రకాలైనటువంటి ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించాలి, 1,000 సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈ 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యమ రూపంలో జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశాం. ఎందుకంటే 28వ తేదీ నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఆ రోజు వాయిదా పడింది. మరలా 4వ తేదీ దానిని నిర్ణయించుకున్న తర్వాత 4వ తేదీ తుఫాన్ రావడం, తుఫాన్లో ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉధృతమైనటువంటి వర్షాలు పడ్డం, అక్కడ రైతులు పంటలు నష్టం జరగడంతో ఇబ్బంది పడ్డం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో 11వ తేదీ అనుకున్నాం. చివరికి 12వ తేదీ అని చెప్పి అందరూ సూచించిన మీదట 12వ తేదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు మురళీధర్ గారు, మాధవరావు గారు, వీళ్ళందరి సమక్షంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. కాబట్టి 12వ తేదీ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు జరుగుతాయి. 175 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీని చేయాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పించాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి నిరసనలు చేస్తున్నాం, ప్రజల్లో ఒక ఉద్యమం లాగా ఈరోజు దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైవేట్ కళాశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కళాశాలలు తీసుకుని వచ్చాడా అని చెప్పి ప్రజల్లో దానిని ప్రైవేటైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రజల్లో ఉవ్వెత్తున ఈ ఉద్యమం లాగా వాళ్ళకు ఉన్నటువంటి నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు ఏమీ సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రజల సొమ్ము, దీనిని ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దాన్ని దోచిపెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద మరింత ఒత్తిడి తెచ్చి మెడలు వంచి ఈరోజు దానిని నిలువరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాబట్టి దీనికి భాగంగా మరింత అవగాహన కల్పించాలి, ప్రజల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో 12వ తేదీ చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ఆ పోరుబాటకి అందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అన్ని పార్టీలకు సంబంధించి వివిధ సంఘాలకు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, దీనికి సంబంధించి కొన్ని జేఏసీలు కూడా ఏర్పడ్డాయి, వాటికి సంబంధించినటువంటి వారు, ఉద్యమకారులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మీ భావాలని ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ 12వ తేదీ అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి, జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.